రాజారెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి ఒక మీసం అయితే మైకల్ బాబు ఇంకో మీసం, అంతేనా? అది ఆయన నోట్లకించి కూడా అన్నారా ఈ మాట? అన్నారు కదా. నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్కి నిలబడినప్పుడు క్యాన్వాసింగ్కి వచ్చాడు పులివెందుల నుంచి. అప్పుడు రాజశేఖర రెడ్డి ఎంపీగా నిలబడ్డాడు. సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎమ్మెల్యేగా నేను నిలబడ్డా. అప్పుడు ఆ మాట అన్నాడు పబ్లిక్లో, అది పేపర్కి కూడా వచ్చింది. అంటే ఇద్దరిని గెలిపించుకుంటాను, మీసం నిలబెట్టుకుంటాను అని దాని అర్థం. సో ఒక ఎమ్మెల్యే కావాల్సినటువంటి, ఒక మినిస్టర్ కావాల్సిన కోరికలు ఉన్నటువంటి మైకల్ బాబు ఎందుకు ఇట్లా అయిపోయిందని అంటే, ప్రతిసారి దేవుని తీసుకురాకుండా చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు ఆ చరిత్రలో ఏం జరిగింది? మాకు తెలియని నిజాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా దాగున్నాయా? అవి ఈరోజు మీరు చెప్పాలి ప్రజలకు. చెప్తాను. ఇప్పుడు ఎమ్మెల్యే నిలబడాలా, గెలిచాలా, మినిస్టర్ కావాలని కోరిక అయితే మీకు ఉన్నది. అయితే దానికన్నా ఎమ్మెల్యే కన్నా మినిస్టర్ కన్నా ఇది గొప్పది అని ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఓకే. ఇటీవల నేను డొనాల్డ్ ట్రంప్ కొరకు ప్రేయర్ చేస్తున్నా, ఆయన ఎలక్షన్స్లో గెలిచాలని. అది ఎందుకు చేస్తున్నానో దేవునికే తెలుసు. ప్రేయర్ చేస్తుంటే దేవుడు నాతో అన్నాడు, యు ఆర్ మోర్ బ్లెస్సెడ్ దెన్ డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ కన్నా నీవే ఎక్కువ బ్లెస్సింగ్లో ఉన్నావు. సో డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, యేసు ప్రభు నమ్మిన వాడుగా కావచ్చు, కానీ నాకు కలిగింది మోస్ట్ బ్లెస్సెడ్. ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు, ఇది మోస్ట్ బ్లెస్సెడ్. అది నేను అనుభవిస్తున్నా కాబట్టి చెప్పగలుగుతున్నా. మీరు అక్కడి నుంచి షిఫ్ట్ కాకుండా అక్కడ ఏం జరిగింది మాత్రమే చెప్పండి మాకు. ఎక్కడ చరిత్రలో ఏం జరిగింది? ఒక పాత మైకల్ బాబు, విజయ్ కుమార్, ఆ సిచ్యువేషన్, ఆ సినారియో అంటే బిఫోర్ 1993 ముందట జరిగినటువంటి కొన్ని సన్నివేశాలు, అంశాలు మాకు చెప్పండి. మేము చూసేటటువంటి ప్రేక్షకులకు చెప్పండి, అసలు ఏం జరిగింది ఏంది అని అన్నది. అంటే అప్పుడు చాలా ఫెరోషియస్ పర్సన్గా ఉన్నాను, ఈ మనిషి కాదు. సో చాలా గలాట మనిషిని, మనుషుల్ని చంపాలని మనసు. ఎమ్మెల్యే కావాలంటే శత్రువులను చంపాలా. ఆ దినాల్లో ఫ్యాక్షన్ అట్లున్నది. సో శత్రువుల నుంచి తప్పించుకోవాలంటే చుట్టూ బాడీ గార్డ్స్. ఎంతమంది ఉండే మీ వెనకాల? మెయిన్ బాడీ గార్డ్స్ ఒక 10 మంది అందాస్గా. పెద్ద గలాట జరిగితే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. సో వాళ్ళు బాంబులు, తుపాకులు, ఏటకొడవళ్ళు ఇట్లా పెట్టుకొని నా ఇంటర్మీడియట్ తిరిగేవాళ్ళు. నా ప్రయాణాలు కూడా పలానా చాటికి హైదరాబాద్ పోతున్నాను అనుకో, మెడ్రాస్ పోతున్నా అని చెప్పేవాళ్ళు. మన వాళ్ళల్లోనే శత్రువులు ఉంటారు కదా. సో అట్లా బాడీ గార్డ్స్తో తిరిగేవాడిని. ఈ తిరగడంలో చాలాసార్లు నా శత్రువులు నన్ను చంపాలని చూశారు. చంపబడి నరకానికి వెళ్ళిపోయేవాడిని. అప్పుడు చచ్చిపోతే నరకానికి, ఇప్పుడైతే స్వర్గానికి పోతారు ఇప్పుడు చనిపోతే. ఓకే సరే, అప్పటిది చెప్పండి. సో చాలాసార్లు నేను చంపబడాల్సింది. బస్ స్టాండ్లో నిరాహార దీక్ష చేస్తున్నా జమ్మలమడుగులో. మధ్యరాత్రి తర్వాత శివారెడ్డి మనుషులు పోలీసు వేసుకొని వచ్చారు, బాంబులు తీసుకొని. అసలైన పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకున్నారు. ఫ్యాక్షన్ అంత తీవ్రంగా ఉన్నది. పేపర్లో కూడా పడింది, నకిలీ పోలీస్ అరెస్ట్ అని. అట్లా ఎన్నిసార్లు తప్పించుకోగలిగాను. బట్ అంటే మీకు బాంబు పట్టుకోనికి రాకముందుకి ఆల్రెడీ శివారెడ్డి ఒక ఫ్యాక్షన్ లీడర్ అక్కడ. శివారెడ్డికి మీకు వైరుధ్యం ఏంది అసలు? అంటే నేను చిన్నప్పటి నుంచి పేదలు అంటే ఇష్టం అండి. ఓకే. సో పెద్ద అయినాక జమ్మలమడుగు ప్రాంతంలో పల్లెల్లో పేద ప్రజలకు హెల్ప్ చేస్తున్నా, చిన్న చిన్న హెల్ప్. అది శివారెడ్డికి ఇష్టపడలే. అప్పుడు మా వాళ్ళను కొద్దిగా కొట్టారు కూడా. ఆ పంచాయత్ సిఐ దగ్గరకు వచ్చింది. అప్పుడు నేను చిన్న ఆఫీస్ పెట్టుకొని ఉన్నాను, 10 పల్లెల్లో సేవ చేస్తున్నా. సో ఆయన పంచాయతీలో సాయంకాలం లోపల నీ ఆఫీస్ ఎత్తేస్తాను అన్నాడు శివారెడ్డి. సరే, అప్పటికేమో పీస్ఫుల్గా సిఐ ఉన్నాడు కాబట్టి ఇద్దరం ఎవరి దారి వెళ్ళిపోయాము. ఆఫీస్కి వచ్చినాక సాయంకాలం లోపల ఈయన ఎత్తేస్తాడే, ఈయన ఫ్యాక్షన్ కదా అని 10 పల్లెలకు చెప్పంపించిన మా మనుషులు. ఒక పల్లె అయితే 20 కిలోమీటర్లు బస్సులు లేవు ఆ దినాలు. ఏటకొడలు, ఈటకట్టెలు, బాంబులు పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు కొంతమంది.
బస్సులలో కొంతమంది జమ్మలమడుగులో బస్ స్టాండ్లో దిగడము కేకలు వేస్తూ వచ్చారు. షేక్ అయింది జమ్మలమడుగు. ఇంకా అప్పుడు శివారెడ్డి కూడా వాళ్ళ మనుషులను తోలించుకున్నారు ట్రాక్టర్స్. పోలీసు వాళ్ళు రంగంలోకి వచ్చారు. కడప నుంచి రిజర్వ్ వాళ్ళు వచ్చారు. సో రాత్రి 12-1 గంట వరకు పోలీసు వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. అప్పుడు పీస్ వచ్చింది. పీస్ అంటే యోద్ధా వాళ్ళు పోయినారు, డిస్పర్స్ అయ్యారు. ఓకే. అదంతా అయిపోయినాక ఇప్పుడు ఇంత శత్రుత్వం వచ్చింది ఎట్లా అని కొంతమందితో డిస్కస్ చేస్తాం. ఓకే. అప్పుడు ఒక ఆయన ఒక బాంబు తెచ్చి ఇచ్చాడు. చేతిలో బాంబు పట్టుకోవడం ఫస్ట్ టైం అది. అదే ఇక. అండ్ నాకు ఎవరు బాంబు ఇచ్చాడో ఆయన హీ బికేమ్ మై బాడీ గార్డ్. బాడీ గార్డ్, మెయిన్ బాడీ గార్డ్గా అయిపోయాడు ఆయన. ఇంకా మరుసటి రోజే బాడీ గార్డ్స్ పెట్టుకోవడం, బాంబులు కొనడము, ఏటకొడలు. ఎంత ఉంటుండే ఒక బాంబు ఖరీదు? అప్పుడేం పెద్ద ఆ దినాల్లో అయిండొచ్చు ఒక 50, నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఓకే. అప్పుడు 50 చీపే కదా. ఓకే. ఇప్పుడు ఈ కెమికల్స్ నాటు బాంబులు. నాటు బాంబు